హాయ్ ట్రైబల్స్. సమ్మర్ అయితే త్వరగానే స్టార్ట్ అయిపోయింది. మన టెక్ యూట్యూబర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ సమ్మర్కి ఎలాంటి ఏసీస్ కొనాలని వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు. మనం అయితే కొంచెం డిఫరెంట్గా ఏం చేస్తామంటే ఫస్ట్ ఏసీలో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ఏసీస్ మనకి కావాలి, ఊరికే మనము ఏదో ఒక అమౌంట్ పెట్టి ఏసీ కొనాలని కొనకుండా కొంచెం టెక్నికల్గా మనకి ఎలాంటి నీడ్స్ ఉన్నాయి దీని గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే ప్లాన్ చేసామండి. మీరైతే ఈ వీడియో కంటిన్యూస్గా ఎండ్ వరకు చూస్తారంటే మీరే కూడా ఒక ఏసీ ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. మీరు కూడా ఒక నలుగురికి అయితే సజెషన్ చేయొచ్చు ఎలాంటి ఏసీ మీరు కొనాలని. రండి వీడియోలో వెళ్దాం. మీరు ఏమైనా పీసీ బిల్డ్ చేయాలని ప్లాన్లో ఉన్నారా? లైక్ ఎడిటింగ్ డెస్క్టాప్స్ కానీ, గేమింగ్ డెస్క్టాప్స్, లేకపోతే ల్యాప్టాప్స్. మనమైతే మన ఒక బ్లింక్ బైక్ ఛానల్ నుంచి సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసాము. కింద ఉన్న నెంబర్కి అయితే పింక్ చేయండి, మనమైతే కొటేషన్స్ అయితే ఇస్తాము. అది కాకుండా మనము కొలాబరేట్గా వీడియోస్ కూడా చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాము. కమ్యూనికేట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనము ఏసీ ఎలా పనిచేస్తుందో అయితే చూద్దామండి. మీకైతే నేను ఒక 2 విషయాలు ఎగ్జాంపుల్గా చెప్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ చూస్తారంటే ఎయిర్ కూలర్. మన ఇంట్లో అంతా ఎయిర్ కూలర్ ఉంటుంది కదండి, అదేం చేస్తుందంటే ఒక ఎయిర్ని వచ్చి తేమని చేసి పంపిస్తుంది. అంటే ఆ ఒక లోపల ఉన్న వాటర్ అంతా సర్క్యులేట్ అయ్యి ఆ ఒక ఎయిర్ని వచ్చి తేమ చేసి బయట అయితే స్ప్రెడ్ చేస్తుంది. అదే మీరు వచ్చి ఒక ఏసీ చూస్తారంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఎలా పనిచేస్తుంది అంటే దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎవాపరేటరు, కంప్రెషరు, అలాంటి విషయాలన్నీ ఉన్నాయి. అది డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ రూమ్ లోపల ఉన్న హాట్ ఎయిర్ని అంతా సక్ చేస్తుంది, అంటే అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ఒక ఎయిర్ని బయట పంపించి ఈ యొక్క రూమ్ టెంపరేచర్ని అయితే తగ్గిస్తుందండి. ఆ రూమ్ టెంపరేచర్ తగ్గించినప్పుడు మనకి ఎలా ఫీల్ అవుతుందంటే చిల్నెస్గా ఫీల్ అవుతుంది. ఇదండి ఒక వర్కింగ్ ప్రిన్సిపల్ ఏసీ. అదే అండి, ఇప్పుడు మనము ఏసీస్లో ఒక మెయిన్ పార్ట్ ఏమంటే ఫస్ట్ అయితే కంప్రెషర్ అండి, దాని తర్వాత కండెన్సర్, దాని తర్వాత చూసారంటే ఎవాపరేటర్. ఈ ఎవాపరేటర్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న హాట్ ఎయిర్ని సక్ చేసి బయట పంపిస్తుంది. కంప్రెషర్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న గ్యాస్ని వచ్చి ఒక ఫాస్ట్గా సర్క్యులేట్ చేస్తుంది. దాంట్లో చూసారంటే కొన్ని ఏసీస్లో కాపర్ పైప్స్ ఉంటాయి, కొన్ని ఏసీస్లో అల్యూమినియం పైప్స్ ఉంటాయి. దాంట్లో ఫాస్ట్ సర్క్యులేట్ అయినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఆ వింగ్స్ అంతా వచ్చి ఒక చిల్నెస్ క్రియేట్ అవుతుంది. ఆ చిల్నెస్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆ చిల్నెస్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ కండెన్సర్లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఎయిర్ వచ్చి లోపల వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చి ఒక చిల్నెస్తో ఎయిర్ అయితే బయట వస్తుంది. ఇదండి కంప్లీట్గా ఈ ఒక ఏసీ వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ మధ్య మీరు చూసారంటే ఇన్వర్టర్ ఏసీస్ అని అంటారండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పాత ఏసీస్లో చూసారంటే జస్ట్ వచ్చి బయట ఒక అవుట్డోర్ ఉంటుందండి. ఆ అవుట్డోర్లో కంప్రెషర్ ఉంటుంది. ఈ కంప్రెషర్స్ అని ఎట్లా అంటే ఒక ఆన్ అండ్ ఆఫ్ స్టేట్ లాగా. మీరు ఒకసారి ఆన్ చేశారంటే వెంటనే వచ్చి కంప్రెషర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీకు ఆ టైంలో ఏమైపోతుందంటే ఒకేసారి వచ్చి ఒక హెవీ డ్యూటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వచ్చి అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా మీకు కరెంట్ బిల్ అయితే ఎగిరిపోతుందండి. ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీస్లో ఎలా తీసుకొచ్చారంటే ఇది వచ్చి ఆటోమేటిక్గా ఎప్పుడంటే ఒక ఇండోర్ ఆన్ అయిన తర్వాత ఎప్పుడు అంతా మనకి వచ్చి అవుట్డోర్ ఆన్ అవ్వాలి. ఎప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక చిన్న ఒక 80 స్క్వేర్ ఫీట్ లేకపోతే 100 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉందనుకోండి. వన్స్ వచ్చి అది చిల్నెస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు 24 సెంటీగ్రేడ్లో రూమ్ టెంపరేచర్ చిల్నెస్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా బయట ఉన్న అవుట్డోర్ కంప్రెషర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే దాని వర్క్ వచ్చి ఆపేస్తుంది, ఎందుకంటే దాని డ్యూటీ అయిపోయింది, చిల్నెస్ చేసేస్తాయి. అప్పుడు మీకు ఏమవుతుందంటే డిఫాల్ట్గా వచ్చి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అయితే తక్కువ ఉంటుంది. అదే ఒక కొత్త టెక్నాలజీ లాగా ఇన్వర్టర్ ఏసీస్ అయితే తీసుకొచ్చారండి. దీంట్లో మనకి బెనిఫిట్స్ అయితే ఏం చూసారంటే ఎలక్ట్రిసిటీ తక్కువ యూసేజ్ ఉంటుంది, దాని తర్వాత నాయిసెస్ లెస్గా ఉంటుంది అని చెప్పినట్టు, దాని తర్వాత ఏమంటే స్టేబుల్గా కూల్ అవుతుందని. ఇప్పుడు ఇంకొక విషయం అయితే మనం చూద్దామండి. ఇప్పుడు అయితే కంప్లీట్గా 100% కాపర్ అని ఏసీస్లో అయితే వస్తున్నాయండి. ఇంతకుముందు అయితే అల్యూమినియం అయితే వాడేవాళ్ళు, అంటే కంప్రెషర్ కానీ పైప్స్ కానీ ఇవన్నీ వచ్చి అల్యూమినియం వాడేవాళ్ళు. ఇప్పుడైతే కంప్లీట్గా కాపర్కి అయితే స్విచ్ అయ్యారు. ఇది ఎందుకు స్విచ్ అయ్యారని మీరు చూసారంటే అల్యూమినియంస్లో అయితే అంత ఈజీగా వచ్చి చిల్నెస్ వచ్చి కొంచెం టైం తీసుకుంటుంది. అది కాకుండా లీకేజ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ టైం కూడా కొంచెం కంపేర్ టు కాపర్కి అయినా ఇది తక్కువనే ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపర్ అయితే తీసుకున్నారు అనుకోండి, 100% వచ్చి కండెన్సర్ కాపరు, దాని తర్వాత యూజ్ చేసే పైప్స్ కాపర్ అన్నప్పుడు మీకు లీకేజ్ ఇష్యూస్ అయితే తక్కువ ఉంటుంది. అది కాకుండా త్వరగా అయితే చిల్నెస్ క్రియేట్ చేసేదానికి అల్యూమినియం కన్నా కంపేర్ చేస్తే ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఒక విషయం అండి. అంటే మీకు అర్థమైపోతుంది, ఇప్పుడు అల్యూమినియం పోదామా కాపర్ పోదామా అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. ఇప్పుడైతే మనము టన్నేజ్ అంటే చూద్దామండి. ఇప్పుడైతే టన్నేజ్ అంటే మీరు చూసుంటారు కదా, 1 టన్, 1.4 టన్, 2 టన్, 1.8 టన్ అనేసి స్పెసిఫిక్గా ఈ టన్స్ అని ఇచ్చింటారు. అంటే ఈ టన్ అంటే ఏం లేదు, ఒక టన్కి వచ్చి మినిమం ఇంత స్క్వేర్ ఫీట్ పెట్టారంటే ఇన్ని అవర్స్లో ఆ రూమ్ అయితే చిల్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 స్క్వేర్ ఫీట్ రూమ్లో 110 ఏసీ వేసారనుకోండి, 4 అవర్స్కి కూల్ అయ్యే రూమ్ని మీరు అదే వచ్చి ఒక 2 టన్ ఏసీ వేసారంటే వితిన్ 2 అవర్స్లో చిల్నెస్ క్రియేట్ అవుతుంది. స్పెసిఫిక్గా వచ్చి ఈ రూమ్కి ఈ ఒక 1 టన్ వేయాలి, లేదా ఈ 1.5 టన్ వేయాలి, లేదా 2 టన్ వేయాలని లేదు. ఇప్పుడు మీరు రూమ్ హాల్ పెద్దది అనుకోండి, ఓకే మీకు ఎలక్ట్రిసిటీ పోయినా కూడా ప్రాబ్లం లేదు, బట్ టైం తీసుకున్నా కూడా నా వల్ల పర్చేస్ చేసేదానికి 1 టన్నే అవుతుంది అన్నప్పుడు మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏమంటే అది ఎక్కువసేపు రన్ అయినప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది, దాంతోపాటు మీకు ఆ రూమ్ చిల్నెస్ వచ్చి కొంచెం టైం తీసుకుంటుంది. ఇదే బేసిక్గా టన్లో చూసే డిఫరెన్షియేషన్. అదే మీరు ఈ ఒక టన్నేజెస్లో మీరు చూస్తారంటే ఈ స్టార్ రేటింగ్స్ అయితే ఇచ్చింటారండి. దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏం లేదండి, జస్ట్ మీరు చూస్తారంటే ISEER అనేసి ఒక స్టాండర్డ్స్ ఉందండి. అదేమంటే ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెంట్ రేషియో అంటారండి. వీళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ అండి. ఎలా అంటే దాంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ వచ్చి ఇప్పుడు వన్ స్టార్ అనుకోండి, 1 స్టార్ అనేది దానికి రిలేటెడ్ ఒక కాంపోనెంట్స్ ఉంటాయి, అది ఎంత ఎఫిషియెంట్గా వచ్చి పవర్ కన్జంప్షన్ చేస్తుందండి. అలాగనే 3 స్టార్, 5 స్టార్ మీరు చూసారంటే మార్కెట్లో 3 స్టార్కి 5 స్టార్కి దాదాపు ఒక 2000-3000 వేరియేషన్ ఉంటుంది. బట్ మీకు ఏది కొనాలని మీకు ఐడియా ఉండదు, ఎందుకంటే 5 స్టార్ పోదామా 3 స్టార్ పోదామా అని మీకు ఆలోచన వస్తుంది. అలాంటి టైంలో మీరు చూసారంటే వన్స్ వచ్చి మీరు తీసుకుంటున్నారు, ఒక లాంగ్ టైమ్గా యూజ్ చేస్తున్నారు, అంటే ఒక 24 అవర్స్లో ఒక 2 అవర్స్ మీరు వాడుతున్నారంటే మీరు 5 స్టార్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ తక్కువ కాబట్టి మీకు ఎలక్ట్రిసిటీ తగ్గుతుంది. అదే వచ్చి మీరు ఎప్పుడో ఒకసారి వేస్తారు, ఒక డేలో వచ్చి ఒక 5 అవర్స్ 6 అవర్స్ వాడుతున్నారంటే 3 స్టార్ ఇస్తే బెస్ట్ అండి. ఎందుకంటే మీరు తక్కువ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తారు, తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. మేబీ నా ఒక సజెషన్ ఏమంటే ఈ ఒక స్టార్ రేటింగ్స్లో ఎక్కువ కన్జంప్షన్ చేసేటప్పుడు యూ గో ఫర్ హై రేటింగ్స్ అండి, 5 స్టార్ వరకు వెళ్ళిపోవచ్చు. లేదండి మేము ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము, ఒక 24 అవర్స్లో ఒక 5-6 అవర్స్ వేసుకుంటామంటే 3 స్టారే బెస్ట్. ఎందుకంటే మన ఊరికే ఒక 5000-6000 వేస్ట్ చేసే బదులు ప్రాబ్లం అయితే లేదు. ఇదే మీ ఒక స్టార్స్ గురించి. అయితే ఈ మధ్య ఏఐ ఫ్యూచర్స్ అనేసి ఏసీస్ అయితే ఇస్తున్నారు. నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే ఆ ఏఐ ఎఫిషియెంట్గా ఊరికే ఒక మార్కెట్కి ఒక ప్రోడక్ట్కి వాల్యూ చేసేదానికి ఏఐని యాడ్ చేస్తున్నారు తప్ప ఏఐ పని చేసే పనులు అయితే చేయదు ఏసీ అయితే. మేబీ స్మార్ట్గా ఉండొచ్చు, అంటే వైఫైలో కనెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడ ఉన్నప్పుడు మీరు ఇంటికి రాకముందే ఆన్ చేయొచ్చు, మేబీ ఇట్స్ ఓకే. ఏంటంటే ఇప్పుడైతే స్మార్ట్ డివైసెస్ వచ్చేసాయండి. ఎలా అంటే మీరు బ్లూటూత్ ద్వారానే లైట్స్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్యాన్స్ ఆన్ చేసుకోవచ్చు, అదే టైప్లోనే ఏసీ కూడా. బట్ వచ్చి వీళ్ళు ఏం లేదండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఏఐని యాడ్ చేసే వల్ల వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఒక 2-3 వేలు ప్రైస్ ఫిక్స్ చేసుకొని ఏఐ ట్యాగ్ వేసి అయితే అమ్మేస్తున్నారు. ఫైనల్గా అయితే వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసామండి. నేనైతే ఒక షార్ట్గా అయితే చెప్పేస్తానండి. ఏసీ అయితే మనం ఏం చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్ అయితే మీకు చెప్పినట్టు టన్నేజ్ అండి. టన్నేజ్ అంటే మీ రూమ్కి ఎంత కావాలో ఏం కావాలో చూసుకోండి, దాని గురించి అయితే నేను చెప్పుకుంటాను. సెకండరీ వచ్చి స్టార్ రేటింగ్ అండి. స్టార్ రేటింగ్లో వచ్చి ఏ స్టార్ కావాలి, 3 స్టార్ ఈజ్ ఎనఫ్ అంటే 3 స్టార్ తీసుకొని, లేకపోతే హెవీ డ్యూటీగా వాడతారంటే 5 స్టార్ ఇట్లా ఒప్పుకోండి. దాని తర్వాత చూసారంటే ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని PM.25 ఫిల్టర్స్ అనేసి వస్తున్నాయి, అలాంటివి కూడా తీసుకొని ఇట్స్ బెటర్ ఫిల్టర్ చేస్తుంది ఎయిర్ని, అది కూడా ఒక మంచి ఫీచరే. మళ్ళీ ఇంకొక మెయిన్గా మీరు చూడాల్సిన విషయం ఏమంటే 100% కాపర్ అయితే తీసుకోండి. ఇప్పుడు కంప్రెసర్ కూడా కాపర్లో వస్తున్నాయి, కండెన్సర్ కాపర్లో వస్తుంది. ఈ బెటర్ ఎఫిషియెంట్, అది కాకుండా లీకేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక చిల్నెస్ ఫాస్ట్గా అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఒక ఎండ్లో వచ్చి మీకైతే పవర్ సేవింగ్ అయితే అవుతుంది. ఏ ఫ్యూచర్ వల్ల ఒక 7,000-8,000 ఎక్కువ అవుతుందంటే వేస్తే కదా, ఏముండదు డిఫరెంట్గా. ఒకటి తీసుకొస్తారు,
బ్లూటూత్ వైఫై దాంట్లో కనెక్ట్ చేసి చేస్తాడు, లేకపోతే డేటా యూసేజ్ అవన్నీ ఉంటుంది. అవంతా మేబీ అంత ఎఫిషియెంట్ పని చేయదు, బట్ వీళ్ళు మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ఏదో ఒక విషయాన్ని ట్యాగ్ చేస్తేనే అది ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవుతుంది. అదే వీళ్ళు ఒక స్ట్రాటజీ. ఇదైతే నేను ఓపెన్గా చెప్తున్నాను. అదే ఈ ఒక 5 విషయాలు చెప్పాను కదా. దీంతోపాటు వారంటీ కూడా చూసుకోండి. వారంటీ ఎలా చెప్తానంటే బేసిక్గా వచ్చి ECU బోర్డ్కి ఎక్కువ వారంటీ ఇచ్చే కంపెనీగా ప్లాన్ చేసుకుంటాం. కంప్రెషర్స్కి డిఫాల్ట్గా 10 years అయితే అన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. దాని తర్వాత చూసారంటే ECU బోర్డు కొన్ని కంపెనీస్ 2 years వస్తుంది, కొన్ని కంపెనీస్ 1 year ఇస్తుంది. ఇదైతే చూసుకోండి. అది కాకుండా ఇంకొక మెయిన్ విషయం మీరు ఏం చూడాలంటే మీ ఏరియాలో ఏ కంపెనీ సర్వీసెస్ బాగున్నాయి అయితే చూసుకోండి. నాకు తెలిసిన వరకు అయితే మంచి బ్రాండ్స్ ఉన్నాయండి, టాప్ బ్రాండ్స్. ఎలా చెప్పాలంటే మీరు చూసంటే బై ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైకిన్ బ్రాండ్ కూడా బాగుంటుంది. ఏమంటే వాళ్ళే వచ్చి ఒక ఏసీని ఇంట్రడ్యూస్ చేయించారు, దాని కంప్రెషర్స్ ఇవన్నీ బాగుంటాయి. దాని తర్వాత చూసారంటే బ్లూ స్టార్, వీళ్ళంతా వచ్చి ఒక ఎఫిషియెంట్గా ఈ ఒక ఫీల్డ్లో అయితే బాగా ఊరి తేరిన వాళ్ళు అంటారు కదా, అలాంటి టైప్ వాళ్ళు చాలా బ్రాండ్లు అయితే ఉన్నాయండి. ఇలాగా ఓ జనరల్, దాని తర్వాత చూసారంటే మిస్ట్సుబిషి, హిటాచి, ఇవి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మనమైతే మీరైతే ఒక చిన్న షార్ట్ అయితే చేద్దాము. ఏవో ఒక బ్రాండ్ కంప్రెషర్ అయితే, అంటే ఒక కంప్రెషర్ ఒక హార్ట్ లాంటిది ఒక ఏసీకి. ఆ కంప్రెషర్ మీరు ఒక మంచి టెక్నాలజీ ఉన్న బ్రాండ్ది మీరు వాడారంటే మేబీ సర్వీసెస్కి ఎక్కువ పోకుండా మీకు కొంచెం అయితే లైఫ్ వచ్చేటట్టు అయితే ఉంటాయి. ఇదే అండి, మొత్తానికైతే మీరు ఎక్స్పెక్ట్ అయిపోయారు అనుకుంటాను. ఈ వీడియో కంప్లీట్గా చూస్తుంటారు. అట్లే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి, లేదంటే మీరు కొంచెం సజెషన్స్ ఇవ్వండి ఎలాంటి ఏసీస్ మనం కొనాలని. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి ఒక యూస్ఫుల్గా డిఫరెంట్గా ఉన్న వీడియోస్కి అయితే మళ్ళీ వీడియోస్ అయితే మనం ఇచ్చేద్దాము. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.